దావీదు తన ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. సౌలు రాజుగా ఉండి పరిపాలన సాగిస్తా ఉన్నాడు. అమ్మా, వీళ్ళకి బద్ధ శత్రువులు, ఇశ్రాయేలు ప్రజలకు భద్ర శత్రువులు ఎవరంటే ఫిలిస్తీన్లు కదా. ఈ ఫిలిస్తీన్లు మరలా దాడి చేశారు. ఇప్పుడు ఇంతకు ముందు సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు, సౌలు రాజుగా ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు దాడి చేస్తే ఆ సమయంలో సమూయేలు సహాయం చేసేవాడు దేవుని ప్రేరేపణ బట్టి. ఇప్పుడు సమూయేలు విడిచెళ్ళిపోయాడు, సౌలైతే ఒంటరిగానే ఉన్నాడు. ఇప్పుడు వేరే దారి గత్యంతరం ఏమీ లేదు. అలాంటి సమయంలో వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళలో ఫిలిస్తీన్లు అందరూ ఏం చేశారంటే, మేము ఇన్ని లక్షల మంది ఉన్నాం, మీరు కూడా ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, కాబట్టి ఇదంతా వద్దు కానీ మాలో నుండి ఒకరిని ఎన్నుకుంటున్నాం, మీలో నుండి కూడా ఒకరిని మీరు ఎన్నుకోండి అన్నట్టుగా వారి పక్షాన గొలియాతును ఎన్నుకున్నారు. వాళ్ళు గాతు వాడైన గొలియాతు అని రాయబడింది. అతడు 6 మూరల జానెడు బరువు, అంత ఎత్తు మనిషి. అంటే సుమారుగా దగ్గరగా ఒక 3 మీటర్లు ఉంటాడట. అంటే అంత ఎత్తు ఉంటాడు చూడండి. అంటే అంత ఎత్తున్నటువంటి అతన్ని వాళ్ళు ఏం చేశారంటే, మా పక్షాన్ని ఇతన్ని నిలబెడుతున్నాం కనుక మీ పక్షాన్ని కూడా ఏమన్నా రండి అని అతన్ని ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినప్పుడు అతడు యుద్ధానికి సిద్ధపడి వస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అతని మాటలు విని భయపడిపోయి ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు ఎదరికెళ్ళటం, యుద్ధం చేసేవాళ్ళగా ఎదరికెళ్ళటం, ముందు కసరత్తు చేస్తారు కదా, కవాత్ అంటారు దాన్ని, చేసుకుంటూ వెళ్ళటం మళ్ళీ వెనక్కి రావడం, చేసుకుంటూ వెళ్ళటం మళ్ళీ వెనక్కి రావడం. వాళ్ళకి ఏమీ పాల్పంపులు పోలేదు. అలాంటి సమయంలో యెషయి కొడుకైనటువంటి యెషయి గారికి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 80. అందులో కడసారిపోడు ఎవరంటే దావీదు గారే. కనుక 80 కొడుకులు ఉన్నారు. అందులో దావీదు అందరికన్నా చిన్నవాడు. అలాంటి సమయంలో అన్నలందరూ యుద్ధానికి వెళ్ళారు. ఓ పక్కనేమో సౌలు కూడా యుద్ధం దగ్గర ఉన్నాడు, ఇంకో పక్కనేమో గొలియాతు వచ్చి రెండురా అని పిలుస్తా ఉన్నాడు. వింటున్నారా? ఆయన ప్రణాళికలో భాగంగా ఒక పక్కనేమో సైన్యం జరుగుతుంది, ఇంకో పక్కనేమో సౌలు ఉన్నాడు, మరో పక్కనేమో దావీదు ఇంటి దగ్గర ఉన్నాడు, ఈ పక్కనేమో గొలియాతు ఛాలెంజ్ విసురుతున్నాడు, రెండు రా అని అంటున్నాడు. ఇలాంటి సమయంలో దావీదును వాళ్ళ నాన్న ఎవరైనా యెషయి వాళ్ళ నాన్న పిలిచి, ఒరే నాన్న, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించు, అక్కడ సహస్రాధిపతి ఉంటాడు సైన్యాధిపతి, అతను కూడా కలువు, అతను కూడా కొంత కానుకంటే ఏంటి, తినడానికి ఏదైనా వస్తువులాంటి పట్టుకెళ్ళమన్నాడు. నిజంగా మనం గడిచిన రాత్రి చెప్పాను కదా, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు గనక నువ్వు అది పట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వి అని చెప్పి దావీదును పంపించాడు. దావీదు వెళ్ళేటప్పటికి అంతా కూడా ఒక విచిత్రమైనటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉంది. సైన్యం దగ్గరికి వెళ్ళాడు, సైన్యం అంతా ఎదరికెళ్తుంది, వెనక్కి వస్తుంది. ఎదరేమో గొలియాతు రండ్రా అంటున్నాడు. ఇవన్నీ వింటున్నాడు. ప్రతిరోజు ఇదే తంతు, వాడు ముందుకు రావటం, రండ్రా అంటాం. వీళ్ళేమో అన్ని వస్త్రాలు ధరించుకున్నారు, వాటిని ఏమంటారంటే యుద్ధ వస్త్రాలు, అవన్నీ ధరించుకుని ముందుకెళ్ళటం మళ్ళీ వెనక్కి రావటం. ఈ తంతంతా చూస్తున్నాడు. ఇది చూసేటప్పటికే దావీదు చాలా చిన్నోడు. ఈ తంతంతా చూసి అంటాడు కదా, ఏంటిదంతా, వాడేమో అంత ఎత్తున్నాడు, వాడు ఎలా వస్తున్నాడు, మీరు ఎలా వెళ్తున్నారు, మళ్ళీ వాడు వెనక్కి వెళ్తుంటే మీరు వెనక్కి వెళ్తున్నారు, ఎంతకాలం ఇలా జరిగింది, ఎంతకాలం ఇలా ఉంటారు మీరు ఈ టైపులో అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అసలు వాడెవడు అని పౌరుషంతో కూడినటువంటి మాటలు పలుకుతాడు అక్కడ. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 25వ వచ్చిన భాగం చూడండి ఎంత బాగుంటుందో. అమ్మ వినమ్మా, వాడిని ఆడుకోండి అమ్మా, నువ్వు వినాలి. తర్వాత, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, యజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయును అని. అంటే రాజుగారు ఎవరిక్కడ? ఇశ్రాయేలు రాజు ఎవరు? సౌలు. ఇదిగో వాడు వస్తున్నాడే గొలియాతు, వాడిని ఎవడైతే చంపుతాడో, వాడిని ఎవడైతే పడగొడతాడో, వాడిని చంపిన వానికి బహుమానాలు ఇచ్చి, రాజ్యం ఇచ్చి, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానండి. రాజులు అంతగా తలుసుకుంటే రాష్ట్రాలు ఇచ్చేస్తాడు. నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఇది జరుగుతుంది ఇక్కడ. అంటే దావీదుకి ఇంకా కోపం వచ్చింది. అంటే 26వ వచనంలో, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి
ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తమ యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వారిని చంపిన వానికి ఇట్టిట్లో చేయబడనని, ఏంటంట, ఇట్టిట్లు చేయబడను అని ఏం చేశారంటే వాళ్ళు అతనికి ఉత్తరం ఇచ్చిరి. అంటే నాయన నువ్వు ఈ రోజే చూసావేమో, మేము రోజు చూస్తున్నాం. ఏంటి, ఆడు ముందుకు వస్తాడు, వీళ్ళు ముందుకు వెళ్తాడు, వాడు వెనక్కి వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తా ఉంటారు. రోజు ఇది జరుగుతుందంటే అన్నల దగ్గరికి వెళ్ళాడు. ఓహో మీరు అర్థం చేస్తారనుకుంటే ఇదే మీరు చేసేది. అన్నలు ఉన్నారు అక్కడ, వాళ్ళ దగ్గర ఒక రోజు తెగ ఓడబడి చేస్తారు ఇక్కడ అనుకుంటాం మేము. మీరు చేసేది ఇదే, ముందుకు వెళ్తున్నారు వెనక్కి వస్తున్నారు, రోజు చేసి యుద్ధం ఇదేనా అంటే వాళ్ళకి తమ్ముడి మీద చాలా కోపం వచ్చింది. రే నువ్వు ఎందుకు వచ్చావరా, మమ్మల్ని అవమానపరచకు వచ్చావా, నీ పనేంటి రావు రే బొడ్డోడా, ఎవరు దావీదు మరి బాగా చిన్నోడు కదా, అందరికన్నా చిన్నోడు, 7 అన్నలు, చివరుడు కదా, కాబట్టి నువ్వు ఇలాగ అంటావరా, నువ్వు ఎందుకు వచ్చావరా, మమ్మల్ని అవమానపరచకు వచ్చావా, జున్నుగడ్డలు తెచ్చావా, కావాల్సిన వస్తువులు గోధుమలు తెచ్చావా, అక్కడ పడేసి మళ్ళీ పోగా ఏంటి ఇవన్నీ అంటే నేనేమన్నాను అంటున్నాడు. ఆ జనం మధ్యలో అలాగలా తిరుగుతా ఉన్నాడు, తిరుగుతూ మాట్లాడుతున్నాడు. మీరు అందరూ అలా చేస్తున్నారు, అది నేనైతేనా అంటున్నాడు. ఎవరు, ఎంత ఉన్నాడు, చాలా చిన్నాడు. మిగతా వాళ్ళంతా సైన్యం అంతా ఉంది, అవతల నిలబడినోడు 6 మూరల జానులు. మీరు ఇలాగలా వెళ్ళిపోతున్నారు కానీ నేనైతేనే అంటున్నాడు. అసలు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడాడు అంటున్నాడు. అంటే దేవుని పక్షాన ఎంత పౌరుషం ఉందో చూసారు అతనికి, దేవుని పక్షాన అతనికి పౌరుషం ఉంది. ఆ పౌరుషం అక్కడ ఉండాలి, అంతమందిలో ఎవరికి లేదు. దేవుని పక్షాన పౌరుషం ఉండాలి కానీ శరీర సంబంధమైన పౌరుషం ఉండకూడదు. అది దేవుడు చెప్తున్నాడు. ఎఫెసీ పత్రికలు అంటాడు, కోపపడు గాని పాపము చేయకూడంటే కోపములో కూడా దేవుణ్ణి మహిమపరిచే కోపమై ఉండాలి. ఇతరులను అవమానపరిచేదిగా కాదు, ఇతరులను బాధ పెట్టేదిగా ఉండకూడదు. అది కోపంలో పాపం ఉంటుందా, ఉండదా? కోపంలో భయంకరమైన పాపం ఉంటది. అది ఎప్పుడు పాపం అవుతుంది అని అంటే ఆ కోపం మనసులో పెట్టుకున్నప్పుడు, అది కక్షగా మారినప్పుడు, అవతల వ్యక్తిని ఏదైనా చేయడానికి ప్రేరేపిస్తుంది చూసారా, అది పాపం. అందుకే దేవుడు అన్నాడు, మీరు కోపపడండి కానీ పాపం చేయకండి. ఒకవేళ మీ కోపం ఎప్పుడు దాకా ఉండాలి, సూర్యుడు అస్తమించే లోపల మీ కోపం వెళ్ళిపోవాలి. ఆ మాట చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు. ఆ రోజునికి ఈ రోజుకి ఇది వేరే. కనుక దేవుని పక్షాన పౌరుషం ఉండాలి కానీ శారీరకమైనటువంటి ఇతరులను గాయపరిచేటువంటి పౌరుషము ఉండకూడదు. ఇక్కడ ఇశ్రాయేలులకు శత్రువుగా ఉన్నవాడు ఎవరు, ఫిలిస్తీయు వాడైనటువంటి గొలియాతు. ఇప్పుడు దావీదు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ వింటున్నారు అందరూ. ఇతనుకున్న పౌరుషం ఇదంతా చూస్తున్నారు. దావీదు తన తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. ఆ సమయానికి ఈ మాటలన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళి అనుకుంటున్నారు, రాజు అయిన సౌలు దగ్గరికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళి మాటలు, సౌలు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మేము యుద్ధం చేద్దామని ఇదంతా తిరుగుతుంటే మా మధ్యలో ఒకడున్నాడు, వాడు చూస్తే ఇంత ఉన్నాడు, వాడు మా చుట్టూ తిరుగుతూ ఏమంటున్నాడంటే నేనైతే అన్ని చేద్దును అంటున్నాడు అని. అంటే ఈ మాటలన్నీ విన్న రాజుగారు, ఒరే వాడు నా దగ్గర తీసుకురండి అన్నాడు. తీరా తీసుకొచ్చడానికి ఎవరతను దురాత్మ వచ్చినప్పుడు వాయిస్తున్నాడు కదా, సితారాన్ని వాయిస్తున్నాడు కదా, ఆయనే ఈయన. ఒరి నువ్వా, ఎవరో పెద్ద యుద్ధసూరుడు అనుకున్నాను, నువ్వు యుద్ధం చేస్తావా ఏంటి, ఇలాగంటున్నావంట ఆ ప్రాంతం అంతా తిరిగి, నేనైతే అంటున్నావంట. ఏం చేస్తావు నువ్వు, చిన్న బుడ్డోడివి, నువ్వు బాలుడివి కదా, నువ్వేం చేయగలవు? వాడు గొలియాతు అవతల పక్కన ఎంత ఉన్నాడు, 6 మూరల జానులు ఉన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం నేర్చుకున్నవాడు. నువ్వెంత ఉన్నావు, చాలా చిన్నోడివి. నువ్వెక్కడ ఉండేవాడు, చిన్నప్పటి నుంచి గొర్రెల దగ్గర ఉండేవాడు కదా, నువ్వు గొర్రెలు వేసుకునేవాడు కదా, వాడి యుద్ధం చేసేవాడు కదా, వాడి మీద యుద్ధానికి వెళ్తానంటావేంటి నువ్వు అంటే, రాజా గొర్రెలు మేపులను అనకండి, మాట్లాడితే గొర్రెలు అనకండి మీరు. నా గొర్రెలు చంపడానికి వస్తే నేను ఏం చేస్తానో తెలుసా, ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, దాని నోరు చీల్చి నా గొర్రె పిల్లని రక్షించాను. ఇంకో రోజు సింహం వచ్చింది, దాని నోరు కూడా చీల్చి నా గొర్రె పిల్లని రక్షించాను. గొర్రెలు కాసుకుని అంటే మాట్లాడితే నువ్వు, ఊరు బాబు నీకు పౌరుషం చాలా ఉందిరా, నీకు చాలా పౌరుషం ఉంది. కానీ సరేలే నీకు యుద్ధానికి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఓ పని చేయి, ఇదిగో నా యుద్ధ వస్త్రాలన్నీ నువ్వు తొడుక్కో. యుద్ధ వస్త్రాలు ఏం కావాలి, శిరస్త్రానం కావాలి తలకు దెబ్బ తగలకుండా, డాలు కావాలి కాపాడుకోవడానికి, కత్తి కావాలి అవతరం వేసేయడానికి, మరి ఇవన్నీ కావాలి కదా. కనుక ఇవన్నీ నువ్వు ధరించుకో, ఇవన్నీ ఫస్ట్ నువ్వు అన్ని ధరించుకుని నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఎక్కడికి,
ఫస్ట్ ఇవన్నీ ధరించుకుని వెళ్ళి చూడు అన్నాడు. ఆయన ఏం చేశాడు అన్నాడు తెలుసండి, అలాగే రాజా ధరించుకుంటానన్నాడు. వెళ్ళాడు, డాలు పట్టుకున్నాడు, దాన్ని లేగలేకపోయాడు. కత్తి పట్టుకుంటే దాన్ని లేగలేకపోయాడు. అవన్నీ పక్కన పడేసి అంటున్నాడు కదా, రాజా ఇవన్నీ నా వల్ల కాదు, ఇవన్నీ నా వల్ల కాదు. ఎందుకనంటే ఇవన్నీ మోయడం నాకు అసలు అలవాటే లేదు. సితారా పట్టుకోవడం, గొర్రెల దగ్గరికి వెళ్ళడం, వాటిని మేపడం, ఇనసొంపైన సంగీతంతో దేవుణ్ణి ఆరాధన చేయడం, ఇదే నాకు వచ్చు, నాకు ఇంకేమీ రాదు అన్నాడు. మరి యుద్ధానికి వెళ్తానన్నావు, యుద్ధం ఎలా చేస్తావు అని అంటే అక్కడ చూడండి, ఒక మంచి మాట మాట్లాడతాడు. 35వ వచనం, నేను దాన్ని తరిమి చంపిన దాని నోటి నుండి ఆ గొర్రెని విడిపించి తిని, అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని, సింహం గడ్డం, ఎలుగుబంటి గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. ఎక్కడ మాట్లాడింది ఈ మాట? ఇంతకుముందు ఈ మాటలు ఎక్కడ మాట్లాడాడు? ఎక్కడ మాట్లాడాడు? సైన్యం మధ్యలో తిరుగుతూ ఏమనేవాడు అక్కడ? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడనే మాట ఎలా ఉన్నాడండి? ప్రజల మధ్యలో మాట్లాడాడు. ఇప్పుడు అదే మాటకు ముందేమంటున్నాడు? జీవము గల దేవుని, నేను నమ్ముకున్నాడు ఎవరు అనుకుంటున్నారు? జీవము గల దేవుడు. ఆయన మాట్లాడతాడు, ఆయన క్రియలు చేయిస్తాడు, ఆయన నీతో ఉంటాడు, నాతో ఉంటాడు, ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టడు. నేను నమ్మిన వాడు జీవమగల దేవుడు, రమ్మని అన్నట్టు ఫిలిస్తీన్ రమ్మంటున్నాడు తనకి. అదే మాట ప్రజల దగ్గర మాట్లాడితే ఒక లెక్క, మరి ఇప్పుడు డైరెక్ట్గా ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? రాజుగారి ఎదురుగుండా మాట్లాడుతున్నాడంటే జీవమగల దేవుని నమ్మిన వారు ఎక్కడైనా ఒకటే మాట మాట్లాడతారు, మారు మాట మాట్లాడరు వాళ్ళు, మాటలు మార్చరు వాళ్ళు, ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే మాట మీద ఉంటారు, మాట మార్చరు. కనుక ప్రజల దగ్గర అదే మాట మాట్లాడాడు, రాజు దగ్గర కూడా అదే మాట మాట్లాడు. రాజా ఎలుగుబంటిని చంపేశాను, సింహాన్ని చంపేశానంటే ఈ ఫిలిస్తీన్ ఏం చేస్తానో తెలుసా? వాటిలో ఒకలాగా చేసేస్తానట్టు. ఏంటి నా ధైర్యం పడ్డోడికి? ఏంటి నా ధైర్యం? తన పక్షాన్ని ఎవరున్నారని? జీవము గల దేవుడు ఉన్నాడు, జీవము గల దేవుడు ఉన్నాడు. ఆయన నిర్జీవి కాదు, జీవము గల దేవుడు ఉన్నాడు. కనుక రాజు గారు, రాజా యుద్ధానికి వెళ్తాను, మీరేం కంగారు పడకండి. సింహం, అక్కడ మంచి మాటలు ఉన్నాయి, చదవండి అన్నమాట. 37, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. ఎవరి మీద ఆధారపడుతున్నాడండి? చూడండి, సింహం నోట్లోంచి తప్పించిన వాడు, ఎలుగుబంటి నోట్లోంచి తప్పించిన వాడు నన్ను రక్షిస్తాడు అంటే తను ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద, ఇంకెవరి మీద ఆధారపడలేదు. చూడండి, మనుషుల మీద ఆధారపడ్డాం అనుకోండి, మనుషులు ఎలాంటి వాళ్ళు ఉంటారు? సాధారణంగా ఎక్కువ మంది ఎలా ఉంటారంటే గంటకో రకంగా మాట్లాడతారు, గంటకి మారిపోతూ ఉంటారు. అప్పుడే ఏమనంటారు, అప్పుడే కాదంటారు. కానీ దేవుని నమ్మిన వారు మాట మార్చకూడదు, మార్చరు. కనుక ఆ రోజున దేవుని మీద ఆధారపడ్డాడు, వాటి నుండి తప్పించిన దేవుడు నన్ను కూడా తప్పిస్తాడు. సౌలుకి అర్థమైపోయింది. ఏమర్థమైందో తెలుసా? నిజమే, ఇప్పుడు దాకా నేను ఏదో అనుకున్నాను, కానీ నిన్ను తక్కువ అంచనా వేశాను నేను, కానీ నీ ధైర్యం చూస్తుంటే, నీ బలం చూస్తుంటే, నీ శక్తి చూస్తుంటే నువ్వు తప్పనిసరిగా యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తావు? గెలుస్తావు అని అనిపిస్తుంది నాకు. సరే మరి యుద్ధానికి వెళ్ళు అని చెప్తే అన్ని పట్టుకొచ్చి తొడిగితే అన్నాడు, ఇది నా వల్ల కాదు, ఇవన్నీ తొడుక్కోవడం, కత్తి పట్టుకోవడం, డాలు పట్టుకోవడం, కిరీటం పెట్టుకోవడం, ఇవన్నీ నా వల్ల కాదు అని ఏం చేసాడు? 40వ వచనంలో వాటిని తీసివేసి, ఇవి యుద్ధ వస్త్రాలు తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకుని ఒడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువునకు పోయెను. యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధ వస్త్రాలు కావాలి. ఇప్పుడు ఇతను యుద్ధ వస్త్రాలు మారిపోయి చూడండి, ఏం పట్టుకున్నాడంట? ఏట్లోనికి వెళ్ళిపోయాడు, చిన్న కర్ర తీసుకున్నాడంట. గొర్రెల మేపవాడికి చిన్న కర్ర ఉంటుంది కదా, చిన్న కర్ర తీసుకున్నాడు. తర్వాత ఏటి దగ్గరికి వెళ్ళిపోయి ఒక వడిసెలు తీసుకున్నాడు. వడిసెలు అంటే తెలుసు కదా, 5 నున్నని రాళ్ళు తీసుకున్నట్టండి. ఏంటి ఆయుధాలు మారిపోయి? ఒరిజినల్ గా రాజు ఏం పట్టుకుంటాడు? డాలు పట్టుకుంటాడు, కత్తి పట్టుకుంటాడు, శస్త్రానం పట్టుకుంటాడు కదా, మొత్తం ఒళ్ళంతా కప్పేసుకుంటాడు కదా. శత్రువు వచ్చి గట్టిగా పొడిచినా దెబ్బ తగలకుండా ఒళ్ళంతా కప్పుకుంటాడు కదా. కానీ ఇతనికి ఏమున్నాయి? ఒక చిన్న చేతి కర్ర, 5 రాళ్ళు, ఒక చిన్న ఒడిసెల.
దీంతో వెళ్తాడంట యుద్ధానికి. చూసిన వాళ్ళందరూ ఏమని ఉంటారు, వీడంట యుద్ధానికి వెళ్తాడంట ఏమెట్టుకుని చిన్న కర్మ కట్టుకుని. ఆడేమో 6 మూరలు జారున్నాడు, ఈయన యుద్ధానికి వెళ్తాడంట 5 రాళ్ళు తీసుకుని, చిన్నగా ఒడిసెలు తీసుకుని యుద్ధానికి వెళ్తాడంట అని. వాళ్ళంతా ఎంత హేళన చేసుకుంటారు, చేయరండి? ఎంత హేళన చేస్తుంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రభువును అంగీకరించిన వారి ఆయుధాలు వేరే, శరీర సంబంధమైన వారు ధరించుకునే ఆయుధాలు వేరే. దేవునిలో ఉన్నవారి ఆయుధాలు వేరే, ప్రభువును అంగీకరించినటువంటి శరీర సంబంధమైన వారు ఉన్నటువంటి ఆయుధాలు వేరే. ఈ క్రికెట్ మ్యాచ్లో వీటిలో కూడా చూడండి, మీరు బాగా ఆడేవాడు కూడా ఒకసారి ఓడిపోతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆడుతూ ఉంటారంటే వారిని ఒక రకమైన హరాస్మెంట్ చేస్తూ ఉంటారు. వాడు మంచిగా బాగా క్రికెట్ బాల్ వేస్తాడు, కొట్టేస్తాడు అనుకోండి, వాడు బాల్ వేస్తూ కూడా ఈయన తిడతా ఉంటాడు, దూషిస్తూ ఉంటాడు. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు పనికి మాలాడు, నువ్వు పనికి రాలేడు అంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఆ మాటలకి ఏమైపోతాం మనం? ఆ మాటలకి ఏమైపోతాం? కురిగిపోతాం కదండి, బలహీనమైపోతాం కదా. అలా ఉంటుంది అన్నమాట. దైవ సంబంధమైనటువంటి లక్షణాలు కలిగిన వారి ఆయుధాలు వేరే. ఇప్పుడు ఇక్కడ ఏం పట్టుకున్నాడంట? ఫస్ట్ ఏం పట్టుకున్నాడు? ఒక వడిసెలు పట్టుకున్నాడు కదా, ఒక వడిసెల పట్టుకున్నాడు. కర్ర, ఆధారం. కర్ర అంటే ఒక ఆధారం లాంటిది అనమాట. మోషే కూడా ఏం పట్టుకున్నాడు? ఇప్పుడు కర్ర పట్టుకున్నాడు. అలాగా ఒక చిన్న ఆధారం ఆ కర్ర. ఇక్కడ ఏం చేశాడు? ఒడిసెలు పట్టుకున్నాడు. ఒడిసెలు అంటే ఏంటంటే మీకు ఆత్మీయార్థంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒడిసెల అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం. దేవుడిచ్చు సర్వాంగ కవచం, అది పట్టుకోవాలి మనం. చూడడానికి చాలా చిన్నోడే. ఇక్కడ గొలియాతుని మనం ఎలా ఆలోచించాలంటే, ఒక అపవాది ఎలాగైతే ఉంటాడో అలా మనం పోల్చాలి. ఒక అపవాది ఎలా ఉంటాడో అలా పోల్చాలి. అపవాది ఎంత భయంకరమైనటువంటి దాడి తీసుకుని వస్తున్నా కూడా ఈ దైవ సంబంధమైనటువంటి ఈ చక్కటి దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోగలిగితే ఎలాంటి దాడినైనా కూడా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు మనకు వస్తాయి. ఏం పట్టుకున్నాడంట? 5 నున్నని రాళ్లను పట్టుకున్నాడంట. వీటిని మీకు ఇలా చెప్తాను, మీకు అర్థం కావడం కోసం. అందులో మొదటి రాయి ధైర్యంగా ఉండాలి. ప్రభువును బట్టి ధైర్యంగా ఉండాలి. ఎవరిని బట్టి? ప్రభువును బట్టి ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ధైర్యం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అపవాది ఏం చేస్తాడంటే పిరికివారుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, పిరికోల్ని చేయాలనుకుంటాడు. ఇదిగో నువ్వు ఇలాగున్నావు, నువ్వు అలా అవుతుందా, నువ్వు చేయగలవా, నువ్వు ఇలా ఉంటావా, నువ్వు అలాగైపోతావు, నువ్వు ఇలాగైపోతావు, భయపెడతా ఉంటాడు మాట వాడు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభువును బట్టి మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆ ఎఫెసీ పత్రిక ఉంటుంది కదా 6వ అధ్యాయంలో, మీరు ప్రభువును బట్టి బలవంతులయ్యుండుడి అంటే ఎలా ఉండమంటున్నాడు? ప్రభువును బట్టి బలవంతులుగా ఉండండి మీరు. కనుక మొట్టమొదటి రాయి ఏంటంటే ధైర్యాన్ని ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు. రెండవ రాయి ఏంటంటే విశ్వాసం అనే రాయి. ఎలాంటి స్థితిలో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఏమైనా జరగనే ఆ రాయిని గట్టిగా పట్టుకోవాలి మనం. మూడవ రాయి ఏంటంటే దేవుని వాక్యం అనే రాయి. దేవుని వాక్యం అనే రాయి. ఎందుకంటే తెలుసా, దేవుని వాక్యాన్ని బట్టే మన విశ్వాసం బలపడుతుంది. దేవుని వాక్యాన్ని బట్టే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. లేకపోతే ఉండగలమా? ఇది దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత 4వది ఏంటంటే ప్రార్థన అనే రాయి. 4వది ఏంటి? ప్రార్థన అనే రాయి. ఇది కూడా ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. ఇక చివరిది 5వ రాయి ఏంటంటే నిరీక్షణ అనే రాయి. ఏంటది? నిరీక్షణ అంటే గమ్యం. మనం వెళ్ళాల్సినటువంటి ప్లేస్ ఏముందో, మనం ఎక్కడికైతే వెళ్ళాలో దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నన్ను బలపరిచేవాడు ఆయనే, నాకు ముగింపునిచ్చేవాడు ఆయనే, నా ప్రారంభం ఆయనే, నన్ను రక్షించేవాడు ఆయనే అనేటువంటి ఈ స్థితి మనకున్నప్పుడు మనము ధైర్యంగా ఉంటాం, దేవుని మీదే ఆధారపడతాం. ఎప్పుడైతే మనం వీటికన్నిటి కూడా వ్యతిరేకం, అవిశ్వాసం అపవాది ద్వారా వస్తుంది, అధైర్యం వాడి ద్వారానే వస్తుంది, నిరీక్షణ లేనితనం, గురి లేనితనం, అసలు నీకంటూ ఏ గురి లేకుండా చేసేస్తాడు, అది వాడి లక్షణం. ప్రార్థన జీవితం కూడా లేకుండా చేస్తాడు, అది కూడా వాడి లక్షణం. కనుక ఇవన్నీ నువ్వు పోగొట్టుకోకుండా ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. దావీదు చిన్నవాడే అవడానికి, కానీ ఎంత చక్కగా నిలబడ్డాడు చూడండి, ఎంత చక్కగా నిలబడ్డాడండి. ఇంత ధైర్యవంతుడుగా ఎలా నిలబడ్డాడంటే తను గొర్రెలు మేపేటప్పుడు ఏం చూశాడు? ఎలుగుబంటి వస్తే చిన్న పిల్లోడు ఆగుతాడండి అక్కడ, సింహం వస్తే చిన్న పిల్లోడు ఆగుతాడు అక్కడ. కానీ ఎవరు తన వెనకుండి రక్షించింది అంటే తనకు అర్థమైంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు,
దేవుని శక్తి నాకు తోడుగా ఉంది కనుక దేవుడు నాకు తోడున్నప్పుడు నేను ఏమైనా చెయ్యగలిగినటువంటి ధైర్యం అతనికి వచ్చింది. అపవాది ఏం చేస్తాడో తెలుసా? నీ వల్ల కాదు, నువ్వేమీ చేయలేవని మనల్ని అధైర్యపరుస్తాడు. కనుక ఎప్పుడూ కూడా దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన పక్షాన ఉన్నవాడు జీవము గల దేవుడు అని చెప్పాడు కదా ఫిలిష్తీయుడితో మాట్లాడుతూ. నువ్వెడవరను ఈలోగా ఏం చేసి తెలుసారండి? గొలియాతు వచ్చాడు. గొలియాతు వస్తే రారా అంటున్నాడు గొలియాతు. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? వస్తున్నాను రా అంటున్నాడు. అయితే నువ్వు రారా అంటున్నాడు. నేను వస్తున్నాను రా అంటున్నాడు. వాడేమో మొత్తం ఒళ్ళంతా కప్పుకున్నాడు. పెద్ద నేత గాని ధోని అంత ఉందంట వాడి కత్తి. అంత కత్తి పట్టుకున్నాడు. మనిషి అంత ఎత్తుంటే అది కత్తి ఎంత ఉంటుందండి? మనిషి అంత ఎత్తుంటే కత్తి ఎంత ఉంటుంది మరి? ఆడు పొడుకునుంటే మనం నుంచున్నట్టు లెక్క అంత ఉంటాడు. వాడు మోకరించాడంటే మనకు అందడాడు, అంత ఎత్తుంటాడు. అంతే కదా మరి. అలాంటి అంత బారున్నటువంటి వాడు వస్తా ఉంటే దావీదు వాడు ఎదురుకుని ఎంత అంటాడు? ఎలా చూడాలి దావీదు? పర్వతం మీద చూసాడు, ఎలా చూడాలి దావీదు? వాడు అంటున్నాడు, ఒరే ఎవడరా నువ్వు అంటే, నన్ను ఎవడంటావురా నువ్వు? నిన్ను చంపి కాకులకి గెద్దలకి వేస్తాడురా నిన్ను. ఆఫ్టర్ లో నువ్వు ఒరే సింహాన్ని చంపినరా నేను, ఎలుగుబండి చంపినరా నేను, ఆటలతో పాటు నిన్ను కూడా కలిపేస్తాను రా అంటున్నాడు. ఎవరు? దావీదు. వత్తంటే కర్మకు తీసుకున్నాంట. వాడు అంటున్నాడు, ఏంటిరా నువ్వు? నేను ఎంత ఎత్తున్నాను, నువ్వేమో అంటున్నావు, ఇంత కర్మ కట్టుకు నా మీదకి వచ్చావు, నేను కుక్కలాగా అందానంటరా నీకు అంటున్నాడు. ఎవరు? గొలియాతు. నేను కుక్కలాగా అందాను నీకంటే? కుక్కో నక్కో తర్వాత సంగతి తేలుతా, నీ సంగతే. నిన్ను చంపి ఏం చేస్తాను నేను? ఆకాశ పక్షులకి వేసేస్తానంటున్నాడు. ఆకాశ పక్షులకి వేసేస్తానంటాడు. ఎందుకంటే గొలియాతు కూడా అదే మాటలు పలికాడు. అందుకే అంటున్నాడు, తను మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నట్టు. 45వ వచనంలో, దావీదు నీవు కత్తియు ఈటయు భల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. ఏం పట్టుకుని వచ్చేస్తున్నా నా మీదకు నువ్వు? అమ్మా వింటున్నారా? ఏం పట్టుకుని వచ్చేస్తాడంట? కత్తట్టుకుని వచ్చేస్తాడంట, బల్లె పట్టుకుని వచ్చేస్తాడంట, ఈటట్టుకుని వచ్చేస్తాడంట. ఎవరు? గొలియాతు. వాడేసే బల్లాలు వేరే, వాడేసే కత్తులు వేరే, వాడు చూపించే ఈటలు వేరే. సూటుపోటు మాటలు మాట్లాడుతూ ఉంటే ఈటల్లో గుచ్చుకోవండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు అన్నాడు దేవుడు. అంటే ఏంటనమాట? మాట అంత కత్తిలాగా ఉంటుంది అనమాట. అది వచ్చి గుణపంలాగా దిగిపోద్ది గుండెల్లో. ఏమంటే కత్తిపోటు ఉన్నటువంటిది తగ్గిపోద్దేమో కానీ గుణపంలాగా దిగిన మాట ఎప్పుడు దాకా ఉంటుంది? అయ్యి బాబోయ్, ఎంతకాలం ఉండిపోద్ది అది. ఏంట్రా నువ్వు ఈటి పట్టుకుని వస్తున్నావు, కత్తి పట్టుకుని వస్తున్నావు నా మీదకి దాడి చేయడానికి? నేను ఎలా వస్తున్నానో తెలుసా అంటాడు. అంటున్నాడు, నేను ఎలా వస్తున్నానో తెలుసా అంటున్నాడు. చూడండి, నీవు ఇవన్నీ పట్టుకుని వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి ఏ దేవుణ్ణైతే నువ్వు వద్దన్నావో, ఏ దేవుణ్ణైతే నువ్వు కాలదన్నావో, ఏ దేవుణ్ణైతే నువ్వు తిరస్కరించావో ఆ దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను రాట్లేడు. ఎంత ఛాలెంజ్ నిలబడ్డాడు దేవుని పక్షాన. అద్భుతం అండి బాబు. నిజంగా చిన్న బుడ్డోడు, ప్రభా నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు, నేను నిలబెడతానంటే మనం బుల్లాట్లకి ఏమైపోతామంటే అయ్యి బాబు, చిన్న చిన్న ఆటలకే పిల్లి మొగ్గలు వేసేస్తూ ఉంటాం మనం తట్టుకోలేక. చిన్న ఆటలకే కష్టపడిపోతా ఉంటాం. వాడు గొలియాతు అయితే ఏంటి? జీవము గల దేవుడిని నమ్ముకున్నప్పుడు ఎలా నిలబడాలి? మరి నిలబడాలి కదా. రే నువ్వు ఎలా వస్తున్నావురా? ఈటి పట్టుకొస్తున్నావు, ఈటి పట్టుకొస్తున్నావు, కత్తి పట్టుకొస్తున్నావు, బల్లం పట్టుకుని వస్తావు. బల్లం ధరించుకుని వచ్చేవారా నువ్వు నా మీదకి? అంటే ఏ దురు ధరించుకుని వేసేద్దామని వస్తున్నావురా? నేను ఎంతన్నా నువ్వు ఎంతన్నావురా? గొలియాతు, నేను ఎంతన్నా నువ్వు ఎంతన్నావు? నువ్వు తిరస్కరించావే, ఎవడరా దేవుడు అన్నావే, ఎవడాడని అడిగావే, ఆ దేవుని పేరట నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబారములను ఆకాశ పక్షులకు భూ మృగములకు ఎత్తును. ఎంతన్నాడండి, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడండి నిజంగా. అయ్యి బాబోయ్, ఆకాశ పక్షులకి ఏంటి ఫిలిష్తీయులు అందరినీ వేసేస్తాడంట. ఎంతన్నాడు? ఎంతన్నాడండి? అసలు తన మాటలకి తన వయసుకి సంబంధం ఉందమ్మా? ఉందా? దేవుని పక్షాన నిలబడితే అంత ధైర్యంగా ఉంటాం. తన ధైర్యం ఎవరు? జీవము గల దేవుడు కదా. తన విశ్వాసం ఏంటి అంటే జీవము గల దేవుడు. తన బలం ఏంటి అంటే శరీరానికి ఏముంది బలం? ఏమి లేదు దానికి. కానీ జీవము గల దేవుడు నమ్ముకున్నాడు కనుక ఆ బలంతో నిలబడ్డాడు.
ఇదంతా దేవుని ప్రణాళికలో భాగం. దావీదుని ఎత్తి చూపించడానికి, దావీదును గొప్ప చేయడానికి, దావీదు యొక్క బలాన్ని, అతని యొక్క ఉద్దేశాన్ని, అతని యొక్క మాటల విధానాన్ని దేవుడు ఎత్తి చూపించడానికి, ప్రజలందరి మధ్యలో గొప్ప చేయడానికి దావీదుని అక్కడ నిలబెట్టాడు దేవుడు. అక్కడ నిలబెట్టాడు దేవుడు. అది ఆయన ప్రణాళిక. నిలబెడతాడు ఆయన. పడిపోయిన చోటే తిరిగి లేపారట. ప్రైజ్లో అందరూ చీ అన్నా సరే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అక్కడే దేవుడు నిన్ను మరలా గొప్ప చేస్తాడు. గొప్ప చేస్తాడు. ప్రేమించే దేవుడైన, ఇశ్రాయేలును తిరస్కరించావున దేవుడు అంటే ఎక్కడున్నాడు ఏంటి అన్నాడంట గొలియాతు. మరలా జ్ఞాపకం చేస్తాడండి ఆ మాట. చూడండి అక్కడ అంటున్నాడు 46 వచనంలో 47, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించను. చూసారా? కత్తి చేత ఈటి చేత ఆయన రక్షించేవాడు కాడు. దాని ఉద్దేశం ఏంటంటే దేవుని ఉద్దేశం వేరు, దేవుని తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు. మనం ఏంటేంటో మాట్లాడుకుంటాం, బలహీనం అవుతాం, కానీ దేవుని సంకల్పం వేరేగా ఉంటది. మోషే నువ్వు వెళ్ళు అంటే అందరు భయపడిపోయారు. మోషే ఏం చేయమంటావు నాయన అంటే ఊరకయే చూడంతే, ఊరకయే చూడు, యెహోవా రక్షించేటువంటి రక్షణ కార్యాన్ని చూడు అన్నాడు. కనుక దేవుని యొక్క ఆ ఉద్దేశాలు నెరవేర్చటలో మనం తొందరపాటు పడి ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. దేవుడు ఏదైతే చేయమన్నాడో అదే మనము చేయాలి. ఇప్పుడు దావీదు దేవుని పక్షాన నిలబడ్డాడు, దేవుని ప్రణాళికలో ఉన్నాడు. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుకు దేవుని యొక్క శక్తియుక్తులు అంతగా తెలిసినయ్యా? ఒక్కసారన్నా యెహోవా నామమును గాని దేవుడు అన్నాడా? కానీ ఎవరు నిలబెట్టారు అతన్ని? దేవుడే కదా నిలబెట్టాడు. కానీ దేవుడు నిలబెట్టా కానీ దేవుడి మాట ఎత్తలేదు. చూడండి ఎంత అవమానం కదా. ప్రభువును అంగీకరించావు, ప్రభువులో ఉన్నావంటే, ప్రభువును రక్షించబడ్డావంటే ప్రాణం పోయినా కూడా జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నిలబడాలి ప్రభు కొరకు. ఆ రోజున ఉన్నతంగా కనబడుతున్నాడు, చాలా గొప్పగా కనబడుతున్నాడు గొలియాతు. అపవాది కూడా ఇప్పుడు కూడా అలాంటి దాడులు మన మీద ప్రయోగాలు చేస్తా ఉంటాడు. అయినా పర్వాలా, జీవము గల దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు, తప్పకుండా నిన్ను కాపాడుతాడు. నీ ఇంటిని, నిన్ను ఆయన దీవెనలతో ముంచుతాడు నువ్వు ఆయన పక్షాన్ని నిలబడినప్పుడు. అది మనకు రావాలంతే, అదే మనకి రావాలి. నేను నీ దగ్గరికి రాను, నీతో పాటు ఉండను, కానీ దీవెనలన్నీ నాకు ఇచ్చేనట్టు ఎట్లా వస్తాయి? రావు కదా. నువ్వు ఆయనతో పాటు ఉండు, ఆయనకు ఆధిపత్యాన్ని ఇవ్వి, ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ప్రయత్నించే, తప్పకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీకు అటువంటి సహాయం చేస్తాడు. లోకస్తుల సహాయం వేరు, దేవుని సహాయం వేరు కదా. దావీదుకి ఎవరున్నారు ఇప్పుడు సహాయం? ఇశ్రాయేలు సైన్యం అంతా అలా బారులు తీరుంది. అందగాడు గొప్పవాడు సౌలు కూడా అలాగ నిలబడి ఉన్నాడు అక్కడ. కానీ వాళ్ళందరినీ తోసి ఎదరికి ఎవరి నుంచి పెట్టాడు దేవుడు? ఏంటిది చిత్రం? కాకపోతే అంతేనండి, వచ్చాడు. చూడండి, ఏదైతే అనుకున్నామో వాడు రారా అన్నాడు. ఎంతంత మాట్లాడుతున్నావురా నువ్వు, రారా అన్నాడు. సరే తేల్చుకుందాం రారా అన్నాడు. వాడు అటు నుంచి వస్తున్నాడు, ఇతను ఇలాంటి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఏం లేదు, తన ఒడిసులు తీసాడు, సంచిలోంచి కొన్ని రాళ్ళు తీసాడు, కొట్టాడు, అన్ని మూసేసుకున్నాడు, కప్పేసుకున్నాడు కదా మొత్తం, ఎక్కడ తగలకుండా. ఈ నువ్వు దగ్గర తగిలిందంట. ఏంటది? రాయి గిరగిర తిప్పి కొట్టాడు, బోర్లా పడ్డాడు. పడగానే 6 మూరల జ్ఞానుడు. ఎవడీడు? 6 మూరల జ్ఞానుడు. అంటే నాంత బలవంతులు లేడు, విర్రవీగిపోయాడు కదా. నాంత బలవంతులు లేడు, నాంత గొప్పోడు లేడు, నాంత ధనవంతులు లేడు, అసలు నన్ను ఎవడరా చేసేది అని అప్పుడప్పుడు మనం కూడా అలా విర్రవీగిపోతా ఉంటాం. మన డబ్బును బట్టో, మన బలాన్ని బట్టో, మన శక్తిని బట్టో కదా, ఈ గొల్లియాతులాగా కదా. కానీ గొల్లియాతు ఏమైపోయాడు? బోర్లు ఎప్పుడైతే పడ్డాడో గబగబా వెళ్ళిపోయాడు. వాడి కత్తే తీసుకున్నాడు, ఒక్క ఏటికి వేసేసాడు. ఏమండి, కత్తే అంత బాగుంది కదా, దావీదు ఎలా ఎత్తాడు? ఎవరిచ్చారో శక్తి? ఎవరిచ్చారండి ఆ బలం? ఎవరిచ్చారు అతనికి? దేవుడేనండి. మనల్ని ఏమవదా, మనల్ని ఏమీ అవదు. గడ్డి పరకు కూడా ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టాలంటే మనం చేయి పని చేసి తెలుసా? నిజం. మైక్ టైసన్ అని ఉంటారు, ఇంకా పిటి ఉషా అంటారు, పరిగెట్టిన పరుగులు రాణి అంటారు. ఆమె పరిగెట్టి తన చివరి దశకు వచ్చేటప్పటికి ఈ గ్లాసులో అందుకోవడానికి ఇలాగ అనాల్సి వచ్చింది. ఈ గ్లాస్ ఇలాగ అనాల్సి వచ్చింది. ఆ గ్లాస్ ఇక్కడే పట్టుకుంటే ఇలాగంటే మరి తాగాలంటే అర్థం చేసుకోండి. మనకున్న బలం, మనకున్న శక్తి, మనకున్నవన్నీ కూడా మనతో పాటు ఇప్పుడు
రావు. ఈ శరీరం కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఈ రోజున్న బలం రేపు ఉండకపోవచ్చు. ఈ రోజున శక్తి రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు బతుకున్న మనం రేపు ఉండకపోవచ్చు. కానీ మన ఆధారం దేవుడై ఉండాలి. జీవము గల దేవుని పక్షాన దావీదు నిలబడ్డాడు. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, చూడండి అక్కడ ఎంత మంచి మాట రాజండి అక్కడ 50 వచనం. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎంత మంచి మాట రాజు అక్కడ. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడెసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపారు. ఇంతకీ చంపింది ఎవరు? దావీదా దేవుడా? చంపింది ఎవరు అక్కడ? దావీదా దేవుడా? కానీ ఎవరు నిలబెట్టాడు? దావీదు నిలబెట్టాడు. చూసారా, వెనకుండా నడిపించిందంతా ఎవరు? దేవుడే నడిపించాడు. కానీ ఎదురుగుండా చూపించింది ఎవరినంటే దావీదుని. దేవుని పక్షాన నిలబడినప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. చూసారా, దావీదు ఒక సాధనం అన్నమాట అక్కడ, అంతే, ఒక సాధనం దావీదు. మన వల్ల ఏం కాదు, మన వల్ల ఏమీ కాదు. అప్పుడప్పుడు మనం కూడా చాలా మంది గొప్పలు చెప్తూ ఉంటారు. నేను ప్రార్థన చేశానంటే ఇల్లు వాకలు కదిలిపోతుంది, నేను ప్రార్థన చేశానంటే అబ్బో సంపద వచ్చి పడిపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఏం కాదు. నీ ప్రార్థనలో నీ శక్తిలో ఏమీ లేదు. శక్తి అంతా ఎవరిలో ఉందనుకుంటున్నావు? దేవుల్లో ఉంది. నేను ప్రార్థన చేసినా ఏమీ అవదు. నేనేమైనా చేయగలను? నేను మంత్రగా నేను చేయడానికి నేనేమైనా చేయగలనా? అమ్మా, నేనేం చేయలేను. మన లోపల చేసేది ఎవరు? దేవుడు. దేవుడే ఏదన్నా చేయించాలి, కానీ మనం ఎవరమో ఏమీ చేయలేము. దావీదు చిన్నోడే, కానీ దావీదు వెనకుండే సమస్తం ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. ఆ రోజున దావీదుని ఎన్నుకున్న దేవుడే నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. దావీదు ఆ రోజున జయాన్ని సంపాదించాడు. ఫిలిష్తీయులందరినీ కూడా చంపేశారు. మొత్తం అందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు. మొత్తం అందరూ కూడా సంతోషించారు. ఆ తర్వాత చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. అప్పుడు దాకా ఎవడో మర్చిపోయాడు. ఎవరు అంటే సౌలు రోజు మర్చిపోయాడు. ఎంత జరిగినా కూడా అన్ని మర్చిపోయాడు. అన్ని అయిపోయిన తర్వాత చూడండి 55 వచ్చిన చూడండి ఒకసారి. 55 వచ్చిన భాగం. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతిని అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడు అని అడుగుతున్నారు. ఎవరిని? యుద్ధం చేశాడు, దురాత్మ వచ్చినప్పుడల్లా సితారా వాయించాడు. కానీ ఏమైపోయాడండి? మతి స్థిమితం వచ్చినప్పుడు వెళ్ళి అయిపోయాడు. ఎవరు? ఎందుకు అంటే దేవుడు తనను ఎడబాసాడు, తనను విడిచిపెట్టేశాడు. దేవుడు తను దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం, దేవుని పని చేయకపోవడం, దేవుని ఆజ్ఞను మేరటం వల్ల దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. సైన్యాధిపతి పిలిచాడు. ఎవరయ్యా అతను? కుర్రాడు ఎవరు ఇలా ఉన్నాడు అని అంటే, ఈ పడుచువాడు ఎవని కుమారుడు అడిగి తెలుసుకుని సమాధానం చెప్పంటే అప్పుడు చెప్పాడు, ఈ చిన్నవాడు ఎవరనుకుంటున్నారు? దావీదు. నేను బెత్లెహేముడైన యెష్షయిని నీ దాసుని కుమారుడు. ఆఖరికి పట్టుకున్నారు. అతను పట్టుకుని తీసుకొచ్చారు సౌలు దగ్గరికి. తీసుకొస్తే సౌలు అంటాడు, చిన్నవాడా నువ్వు ఎవరి కుమారుడు? ఏమంటాడు? చిన్నవాడా నువ్వు ఎవరి కుమారుడు అంటే, అయ్యా నేను బెత్లెహేముడైన యెష్షయి అనేటువంటి నీ దాసుని కొడుకును. చూసారా, దావీదు అంతకంతకి హెచ్చించబడుతున్నాడు, సౌలు అంతకంతకి సన్నగిల్లిపోతుంది. దేవుని పక్షాన నిలబడినప్పుడు దేవుడు తన కృపలో నడిపిస్తా ఉంటాడు. దావీదు సౌలు యొక్క కొడుకు యోనాతాను ఉన్నాడు. సౌలు యొక్క కొడుకు యోనాతాను ఉన్నాడు. రతనరాజు గారు వెంకలేదు మీరు. సౌలు యొక్క కొడుకు యోనాతాను ఉన్నప్పుడు యోనాతాను దావీదు యొక్క లక్షణాలను, దావీదు దేవుని మీద ఆధారపడటం, దావీదు దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉండడం చూసి వెంటనే కూడా దావీదుని ప్రేమించడం స్టార్ట్ చేశాడు. దావీదు హృదయముతో తన హృదయము కలిసిపోయిన రాయబడింది అక్కడ. అంటే యోనాతాను దేవుణ్ణి ప్రేమించేటువంటి మంచి మనసు కలిగిన వాడు కనుక దావీదు ఇరువురు కలిసి మంచి స్నేహితులుగా నిలబడ్డారు. ఆ రోజు నుంచి కూడా దావీదు సుబుద్ధి కలిగిన వాడిగా పనిచేస్తాడంట. అక్కడ 5వ వచనం చూడండి. ఇప్పుడు యుద్ధం జరిగింది కదా, మరి అమ్మా యుద్ధం జరిగింది కదా, ఇప్పుడు మొత్తం అందరు చూపు ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ మీద ఉంటుంది. రాజుగారు ఏమవుతాడు? అంటే దేవుడే నెమ్మదిగా సౌలుని ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు, దావీదుని హెచ్చిస్తున్నాడు. నిన్ను ఆకాశం అంత ఎత్తులోకి తీసుకెళ్ళాలన్నా ఆయనకు ఒక క్షణం చాలు. అంత ఎత్తు లేకుండా కింద పడేసి తొక్కేయాలన్నా కూడా ఆయనకి ఒక క్షణం చాలు కదా. అదే ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం. ఆ రోజున అందరూ కలిసి చూడండి 5వ వచనంలో, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి ఏం చేస్తాడంట? నువ్వు పలానా చోట్లకెళ్ళు, నువ్వు పలానా చోట్లకెళ్ళు సౌలు పంపిస్తా ఉన్నాడు. అక్కడికి వెళ్తా ఉన్నాడు. సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను. ఏం చేస్తాడంట? సుబుద్ధి కలిగి పని చేసుకుంటా వచ్చాను. చూసారా, సుబుద్ధి అంటే దైవ సంబంధమైనది, లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైనది అయితే చూసిరమ్మంటే కాల్చి టైప్ ఉంటారు.
సుబుద్ధి కలిగిన వాడంటే ఎక్కడైతే ఏ పని చెప్పాడో విశ్వాసంతో, మంచి నమ్మకంతో, దైవిక గుణాలతో ఆ పని చేసుకుంటూ వస్తా ఉంటే నెమ్మది నెమ్మదిగా అధికారుల మీద, యోధుల మీద అతను నియమించాడు. ఆ తర్వాత జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అనుకూలుడై ఉండెను అంటే రాజుగారేమో తక్కువైపోతున్నాడు, ఈయనేమో ఎక్కువైపోతున్నాడు. అందరూ కూడా దావీదును చూడగానే ఎంతో గౌరవించడం, ప్రేమించడం. దావీదును చూడగానే ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నాడు, మామూలుడు కదరా బాబు, ఎంత గొప్పడు అనుకుంటాం అని వాళ్ళందరూ సంభాషించుకోవడం జరిగింది. అలా సంభాషించుకోవడంలో కొంతమంది అయితే ఏం చేశారు చూడండి, అక్కడ 7వ వచనంలో, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలోను తంబురలతోను, సంబరములతోను, వాద్యములతోను పాడుచు, నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు, వాయించుచు, సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరి అనేది. ఏమన్నారంట? వీళ్ళు తినగుండరు, మొత్తం నాశనం చేసి పడేస్తారు. తినగుంటారంటే ఏమనుకుంటున్నావు, ఏంటనుకుంటున్నావు, రెచ్చగొడతా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారంట. మరి ఇశ్రాయేల్ ప్రజలకి రాజు ఎవరు అంటే సౌలు కదా. అందరూ మాట్లాడుకుంటే, అందరూ చెప్తూ ఉంటే వెళ్ళంటారంట, సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను శత్రునాథం చేశారు. వేల కొలది ఎక్కువ, 10,000 ఎక్కువ? దానికి లెక్కలేదు కదా. 10,000 అంటే 10,000 అక్కడ కదా. అయితే మనం చదువుకునేటప్పుడు కానీ మామూలుగా అయితే అంటాం, అది ఎలా కనిపిస్తుంది ఆ పదం అంటే, వీడైతే 1000 మందిని చంపాడు రా, ఆడైతే 10,000 మంది చంపాడు రా అంటే అది ఎక్కువగా హెచ్చుగా కనిపిస్తుంది కదా. ఆ మాట ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది. చూసారా, చిచ్చు పెట్టడంలో ముందుంటాడు ఎవరు? దుష్టుడైన అపవాది. రాత్రి కూడా చెప్పాను, ఎప్పుడు కూడా చెప్తున్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు ఆయన ఒక పక్క నడిపిస్తా ఉంటాడు, మరో పక్క బుద్ధి చెప్తా ఉంటాడు, మరో పక్క నీకు మంచి విషయాలు నేర్పిస్తా ఉంటాడు, మరో పక్క నిన్ను సరిచేస్తా ఉంటాడు. ఇవన్నీ ఆయన ప్రణాళికలో ఉంటాయి. ఇప్పుడు దావీదు గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చాడు, తనకు తెలియకుండానే సౌలు సింహాసనం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ పోగాడు ఏమంటారు, సౌలు 1000 కొలదని, దావీదు 10,000 కొలది అని చెప్పగానే ఈ మాట సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది. సౌలు వెంటనే చూడండి ఏమంటాడు, 8వ వచనంలో, ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలది స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకునెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపెను, నిలిపెను. ఎప్పుడు వచ్చింది విషపు చూపు? విషపు చూపు అంటే ఎలా ఉంటుందమ్మా? కొంటి చూపు, విషపు చూపు, ఇంకేమున్నాయి? చాలా ఉన్నాయి కదా. మోహపు చూపు, చాలా ఉన్నాయి కదా. ప్రభు చెప్పాడు ఈ మాటలన్నీ కూడా. మోహపు చూపు అదొక రకం, కొంటి చూపు అదొక రకం, విషపు చూపు. ఇక్కడ సౌలు ఏం చేస్తాడంట, నాట నుండి అంటే అంతకుముందు ఎలా ఉండేవాడు? అంతకుముందు ఆ కుర్రను పిలవండియా అనేవాడు, ఆయన పలానా చోటకి వెళ్ళనివాడు, పనులు పురమాయించేవాడు, వాళ్ళందరి మీద అధికారిగా నుంచి పెట్టాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి చక్కగా మాట్లాడారో అప్పటి నుంచి విషపు చూపు వచ్చేసింది. అంటే దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుడు పక్కన ప్రత్యేకపరిచినప్పటికీ కూడా అపవాది కూడా వాడి పని వాడు ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుడేమో రక్షించాలనుకుంటాడు, అపవాదేమో నాశనం చేయాలనుకుంటాడు. దేవుడేమో మంచి దారిలో నడిపించాలనుకుంటాడు, అపవాదేమో వాడిని చెడగొట్టాలనుకుంటాడు. దేవుడేమో నిన్ను పరలోకానికి తీసుకుని రావాలనుకుంటాడు, అపవాదేమో వాడు నరకానికి తీసుకుని వెళ్దాం అనుకుంటాడు. దేవుడేమో నిన్ను కాపాడాలనుకుంటాడు, అపవాదేమో నిన్ను నాశనం చేయాలనుకుంటాడు. చూసారా ఎంత వ్యత్యాసం ఉందో. కనుక వాడి ప్రయోగాలు వాడు ప్రయోగించినప్పటికీ కూడా దావీదు గొల్లియాతుని జయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంగతులన్నిటిలోనూ కూడా దావీదు హెచ్చుగా కనపడుతున్నాడు, సౌలేం అంతకంతకి తక్కువగా కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఇలా ఉందో దావీదు వాళ్ళు ఏమైనా జరగని, ఎలాగైనా ఉన్నాయి అని తన సుబుద్ధిని, తన మంచితనాన్ని, దేవుని మీద ఆధారపడేటువంటి గుణాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఇప్పుడు అక్కడి నుంచి ఏం చేస్తాడు చూడండి, వెంటనే అప్పుడు దాకా కనపడలేదు మనకు దురాత్మ, అప్పుడు వచ్చేసి చూడు 10వ వచనంలో, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంట్లో ప్రవేశించుండగా దావీదు మునుపటిలాగా వేల చేత పట్టుకుని వాయించను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదునని సౌలు ఆ ఈటెను తీశాడు. అప్పుడు దాకా కాపాడినోడు, మంచి చెప్పినోడు ఇప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ కనపడదు ఒకసారి ఈటి విడిచేసాడు. ఏదో రకంగా ఈ దావీదుని చంపేయాలి, దావీదు మనకు అడ్డం వస్తున్నాడు, మన రాజ్యానికి అడ్డం వస్తున్నాడు, నేను దాన్ని వెళ్ళిపోతే నా తర్వాత రాజు ఇతనే కదా అని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థం లేదు కదా, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
అలాంటి సమయంలో కూడా దావీదు తన సుబుద్ధిని విడిచిపెట్టలేదు. రైతుల అలాంటి పరిస్థితుల్లో కూడా చూడండి, అంటే సౌలును దావీదు శత్రువులుగా చూడలేదు. అక్కడ చూడండి 14 వచనం, మరియు దావీదు 12 వచనం చదువుతాం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడిన మాట అండర్లైన్ చేసుకోండి. ఏమంటాడు అక్కడ? యెహోవా తనను విడిచి దావీదుకు తోడుగా అంటే తనకేమర్థమైంది ఇప్పుడు? నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు, ఇప్పుడు దావీదుకి తోడుగా ఉన్నాడు అని ఇంకా భయపడడం మొదలు పెట్టాడంటే. చూసారా, దేవుని ఆ సొంతంలో నుండి, లేదంటే దేవుని యొక్క ప్రాంగణంలో నుండి, దేవుని యొక్క కబంధ హస్తాల్లోంచి మనం వెళ్ళిపోయినప్పుడు మన జీవితం కూడా తలకిందులైపోద్ది, మన జీవితం కూడా పాడైపోతూ ఉంటది. ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో దేవుని మీద ఆధారపడేటువంటి గుణాలు కూడా పోయి ఫస్ట్ నుంచి లేవు సౌలుకి. బయటికి వెళ్ళిపోయాడు. కానీ దావీదు మాత్రం తన సుబుద్ధిని విడిచిపెట్టలేదు. చూడండి అక్కడ, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అక్కడ మళ్ళీ ఆ 15 వచనంలో కూడా అదే మాట ఉంటది. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించిన సౌలు చూసి మరి అధికముగా. ఇప్పుడు అటు దేవునికి భయపడలేదు, ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాడు సౌలు? దావీదుకు భయపడుతున్నాడు. కారణం ఏంటి? దావీదుకి ఎవరు తోడున్నారు? దేవుడు. దేవుడు తోడై ఉన్న వారికి భయం అవసరం లేదు, ధైర్యం ఉండమని దేవుడే కదా చెప్పాడు. కనుక ఏమైనా జరగని, ఏదైనా రాని, మనకు తోడెవరు? దేవుడు. కనుక దేవుని నమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో దావీదు బతుకుతూ ఉంటే దావీదును చూసి దేవుణ్ణి విడిచిపెట్టిన సౌలు భయపడుతున్నాడు. అర్థమైంది ఈ మాట? సౌలు భయపడుతున్నాడు. భయపడుతూ చూడండి, మనం లోకములోకి వెళ్ళిపోయినప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు మనం అనుకోకుండా ఎన్నో తప్పులు చేసేస్తా ఉంటాం. తొందరపాటుతనంలో కూడా తప్పులు చేసేస్తా ఉంటాం. ఆ తర్వాత ఫిలిష్తీయులు మళ్ళీ యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఇప్పుడు చూడండి, ఇటు దావీదు తోడులేడు, అటేమో సమూయేలు కూడా లేడు. ఇప్పుడు ఒంటరివాడైపోయాడు. ఎవరు? సౌలు. ఇప్పుడు తనకి ఏం అర్థం అవట్లేదు, యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని. ఏం చేశాడో తెలుసండి? దేవుని దగ్గర ఉండి విడిచిపెట్టాడని తెలుసు. దేవుని దగ్గర ఉండి యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగితే దేవుడు అసలు ఏమీ మాట్లాడలేదంటే. తన సేవకుడి ద్వారా కానీ ప్రవక్త ద్వారా కానీ కూడా చెప్పించలేదు. అంటే ఏంటో తెలుసా? దేవుని మాట ధిక్కరించినప్పుడు దేవుడు నీకు దూరం అవుతాడు. అది మళ్ళా తిరిగి సంపాదించుకోవాలంటే దేవుని పాదాలు పట్టుకోవాలి తప్ప ఎవరు మనమేమీ చేయలేం. దేవుని పాదాలు పట్టుకోవడం రావాలి. ప్రభువా నన్ను క్షమించండి, నాకు సహాయం చేయని ప్రభు పాదాలు పట్టుకోవడం రావాలి. ఎందుకంటే ఎంత చేసినప్పటికీ కూడా దేవుని యొక్క సమాధానం రాకపోతే అప్పుడు ఏమవుతాం? మరి ఏం చేయాలో తనకు అర్థం కాని పరిస్థితుల్లో సమూయేలు కోసం ప్రార్థన చేస్తాడు. సమూయేలు నువ్వు రావా. సమూయేలు ఎక్కడొస్తాడు? సమూయేలు వచ్చే పరిస్థితులు కూడా, ఎందుకంటే సమూయేలు వెళ్ళిపోయాడు కదా. సమూయేలు వెళ్ళిపోయాడు, అప్పటికి చనిపోయాడు సమూయేలు. కనుక పిలిచాడు, తను రాలేదు. ఏం చేయాలో అర్థం కాక కన్న పిశాచి దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? కన్న పిశాచి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా పరిస్థితి బాగాలేదు, మరి నువ్వు ఒక మనిషిని పిలాలి. ఎవరిని పిలాలి? కన్న పిశాచి పిలిస్తే చచ్చిపోండి వస్తాడు బయటికి. చూసారా, ప్రభువుని విడిచిపెడితే కడకి ఎంత దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది? ఆఖరికి సోది చెబుతానమ్మ సోది, నువ్వు మా ఇంటికి వచ్చి చెప్పాలమ్మ సోది అని సోది చెప్పేకి ఏం చేస్తాం? వాళ్ళకి బియ్యము అయ్యి డబ్బులు వేసి మొత్తం మీద సోది చెప్పించుకుంటాం. మనం సోది చెప్పే మాటలు తీయగా ఉంటాయి, దేవుని మాటలు ఎలా ఉంటాయి? చాలా చేదుగా ఉంటాయి. ఎందుకంటే దేవుడే సోది చెప్పేవాడు ఏమంటదంటే, నీ ఇల్లు బంగారం అవుతుందమ్మా, నీ బిడ్డలు పుడతారమ్మా, నీ జీవితం తలకిందులవుతుందమ్మా అంటాడు. దేవుడు ఏమంటాడు? నువ్వు తాగొద్దు నాయన, నువ్వు విచారం చేయొద్దు నాయన, నువ్వు దొంగతనం చేయొద్దు నాయన, నువ్వు బాగుండాలి నాయన, ఇవి నేను చెప్పినట్టు చేస్తే నువ్వు బాగుంటావు నాయన అని దేవుడు అంటాడు. సోదేమంటది? నీ ఇల్లు బంగారం అవుతుంది, నీ ఒళ్ళు బంగారం అవుతుంది, నీ ఇల్లంతా బంగారమే నాయన. సోదికి దేవుని మాటలు సంబంధం ఉందా? అందుకే సోది మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే తీయగా ఉంటాయి. దేవుని మాటలు ఎలా ఉంటాయంటే చేదుగా అవుతాయి. ఎందుకంటే నువ్వు చేసే పని తప్పు అయినప్పుడు దేవుడు ఏమంటాడు? తప్పు నాయనా అంటాడు. అంతే కదా. మరి సోదం ఏమంటది? మళ్ళీ ఇచ్చి బియ్యం ఎత్తాడు ఎవడో, డబ్బులు ఎత్తదో ఏదో, బియ్యం ఎత్తదో ఏదో ఏమంటాడు? నువ్వు ఎలాగంటే అలాగే, నువ్వు ఎలాగంటే అలాగంటే. దేవుడు అలా చెప్పడు. చెప్పేవాడికైనా వినేవాడికైనా ఒకటే ఖడ్గం. దేవుని వాక్యం ఎలాగంటే రెండంచులు గల ఖడ్గము కంటే వాడిదంటే చెప్పేవాడు గొప్పవాడేం కాదు, వినేవాడు తక్కువడేం కాదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. తప్పు చెప్తే ఇక్కడ నన్ను వేస్తాడు, తప్పుగా వింటే మిమ్మల్ని కూడా వేస్తాడు. కనుక దేవుడికి అందరూ సమానమే కదా, అందరూ సమానమే కదా. సో కన్నపిసా దగ్గరికి వెళ్ళి, బాబు మరి నాకు ఇది సమాజం చేయాలి. ఏంటి నేనే చేయాలి బాబు అంటే, చచ్చిపోయినట్టు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సమయాలు పిలవాలి. సమయాలు పిలవాలి. ఈయన పిలవగానే సమయాలు వచ్చాడు.
ఎందుకయ్యా నన్ను పిలిచావు నువ్వు? ఏం చేయమంటావు సమయంలో? అవతల పక్కన దేవుడు అడిగితే దేవుడు సమాధానం చెప్పట్లేదు, ఇవతల పక్కనేమో నువ్వు లేవు, అవతలేమో దావీదు పెద్దోడైపోయాడు. ఇప్పుడు మరి నేనేం చేయాలి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటున్నాడు సమూయేలు. సౌలు ఈ మధ్యలో ఇంకా చాలా స్టోరీ జరిగిపోయింది, అదంతా మనకు అవసరం లేదు. సౌలు దావీదు మీద కక్ష కట్టాడు. కక్ష కట్టిన తర్వాత దావీదు తరుముతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ తరుముతున్నాడు. ఆఖరికి ఎంత దిగజారిపోయాడంటే తన స్థితిగతులన్నీ మారిపోయి దేవుడి మీద ఆధారపడడం మానేసి ఆఖరికి కన్నపిశాచి మీద ఆధారపడేటువంటి బతుకొచ్చింది. చూసారా ఏమండి? దేవుణ్ణి విడిచిపెట్టితే ఎన్ని తిప్పలు పడాలో కదా. మారువేషం వేసుకుని వెళ్ళాడంటండి. చూడండి సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము చూడండి, 8వ వచ్చిన భాగం చూడండి ఒకసారి. 28:8. ముందు 6 చదువుతాం. యెహోవా యొద్ద విచారణ చేశాడంట. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు, వెళ్ళమంటావా వద్దా అని అడిగితే ఊరిము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను, స్వప్నము ద్వారానైనను యెహోవా ఏమీ చెప్పలేదంటండి. విచిత్రం చెప్పనా? పాస్టర్ గారు ప్రార్థన చేయండి మనం అనుకుంటాం, కానీ నువ్వు ప్రార్థన చేయవు. చేస్తావా? నీ ప్రార్థన వింటాడా దేవుడు? పాస్టర్ గారి ప్రార్థన వింటాడా? చెప్పండి, ఎవరు ప్రార్థన వింటాడు? ఫస్ట్ నువ్వు చేసుకోవాలి కదా, నువ్వు అడగాలి కదా దేవుణ్ణి. నువ్వు కదా దేవుని అడగాలి. దేవా నాకు సహాయం చేయని నువ్వు కదా అడగాలి. నువ్వు అడిగితే నీ పక్షానికి ఒకరు కూడా సహాయం చేస్తారు నీకు, అంతవరకే. కానీ నువ్వు చేయాలి కదా ఫస్ట్. ఏ పని చేయకుండా, ఏమీ చేయకుండా ఇప్పుడు వెళ్ళి యుద్ధానికి వెళ్ళాలి, మరి ఫిలిష్తీయులు వచ్చారు, వెళ్ళమంటా వద్దంటే దేవుడు మౌనంగా ఉండి ఏమీ మాట్లాడదంటండి. ఏమి చెప్పకపోయేటప్పటికి ఏం చేయాలో తెలియక అప్పుడు దయ్యానట్టుకున్నాడు, కన్నపిశాచినట్టున్నాడు. అప్పుడు వచ్చాడండి కన్నపిశాచి దగ్గరికి. చూడండి 7. అప్పుడు సౌలు నా కొరకు మీరు కన్నపిశాచం గల ఒక స్త్రీని కనుక్కోండి అంటున్నాడంట. అంతకుముందే ఎవరన్నా కనబడ్డ సోది చెప్పే వాళ్ళు కానీ, కన్నపిశాచి ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా నా రాజ్యంలో ఉంటాకి లేదని అందరిని తోలేశాడు. తోలేస్తే ఎవరో ఒక ముసలం మొత్తం మీద కన్నపిశాచి ఏం చెప్తుందో మరి మా తల్లి. ఆ ముసలం మొక్కతో ఉంది, వెతుకులు మొత్తం ముసలమని పట్టుకున్నారు వాళ్ళు. పట్టుకున్న తర్వాత బాబు ఏంటి బాబు, నేను ఏం చేయలేను బాబు, ఎందుకంటే మా రాజు సౌలు రాజు ఆల్రెడీ అందరినీ వేసేసాడు, నా ఒక్కదాన్ని మిగిలేను, నా వల్ల కదంటే లేదని చెప్పి మారేసం వేసుకుని వెళ్ళాడు కన్నపిశాచి దగ్గరికి. ఎందుకంటే డైరెక్ట్ గా రాజు దగ్గరికి వెళ్తే మరి చెప్పడేమని. నన్నేం చేయమంటావు నాయన అంటే, ఇదిగో సమూయేలు అనకుండానే నిజంగా సమూయేలు దేవుడు పంపించాడు. సమూయేలుని దేవుడు పంపించాడు. ఎందుకంటే సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు గనక దేవుడు ప్రేమించి సౌలును పంపిస్తే అప్పుడు అన్నాడన్నమాట, ఎందుకు నువ్వు తొందర పెడుతున్నావు? 15 వచనం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితవని సౌలు అడగగా సౌలు, నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీద యుద్ధానికి రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను, స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు, కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాకు తెలియజెప్పుటకే నిన్ను పిలిపించి తిని అన్నాడు. సమూయేలు అంటున్నాడు, నిన్ను ఎడబాసిన నీకు పగవాడయ్యాడు కదా దేవుడు, నన్ను అడుగుంటే ఏం లాభం? దేవుడే నిన్ను విడిచిపెట్టేసినప్పుడు నేనేం చేయగలను? అంతే కదండి. మరి దేవుడే నిన్ను విడిచిపెట్టినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? సహాయం చేయాలన్నా, బాగు చేయాలన్నా, రక్షించాలన్నా, కాపాడాలన్నా, సరి చేయాలన్నా, సరైనటువంటి స్థితిలో నడిపించాలన్నా, నీకు మేలు కావాలన్నా, దేవుని యొక్క ఉద్దేశపడి నీ పాపపు స్థితి నుండి బయటికి రావాలన్నా ఎవరు సహాయం చేయాలి అంటే దేవుడే సహాయం చేయాలి, మనుషుల వల్ల ఏమీ కాదు. సమూయేలు అంటున్నాడు, దేవుడే నిన్ను విడిచిపెట్టేస్తే నేను మాత్రం ఏం చేయగలను? ఇప్పుడు నేనేం చేయగలను? ఎప్పుడో నిన్ను విడిచిపెట్టి నీ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చేసాడు? నువ్వు ఎవరైతే తోలుతున్నావో అతనికి ఇచ్చేసాడు కదా రాజ్యాన్ని. కాబట్టి నువ్వెందుకు ఎన్ని గొడవలు పెట్టుకుంటున్నావు, ఇంతలాగా పరిగెడుతున్నావు, ఏం ఉపయోగం నీ వల్ల అన్నాడండి. ఆ రోజు సౌలు యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు అవతల ఫిలిష్తీయులు శత్రువులు వచ్చేసారు, యుద్ధానికి వెళ్ళాలి. ఇటు సమూయేలు లేడు, అటు దావీదు వెళ్ళిపోయాడు. ఆ రోజున దావీదును దేవుడు పంపిస్తే గొలియాతు ద్వారా ఏం చేశాడు? దేవుడు యుద్ధం జరిగించి జయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దావీదు కూడా లేడు, ఎందుకంటే దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు అలా చిక్కిపోయారు కదా, ఇటు ఏళ్ళు లేరు, ఇటు లేరు, మధ్యలో ఇరుక్కుపోయాడు, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో సౌలు కొడుకుల్ని చంపేశారు. చూసారా, దేవుడు చెయ్యి విడిచిపెడితే నష్టమే తప్ప లాభమేమీ ఉండదమ్మా. దేవుని చేతిలో నుంచి చేజారిపోకూడదు మనం, దేవుని చేతిలో నుంచి వెళ్ళిపోకూడదు మనం. దేవుని చేతిలో ఉన్నప్పుడు కష్టమైన బాధైన దావీదు నిలబడ్డాడు, దేవుడు నిలబెట్టాడు. సౌలు తన చేతిని విడిచిపెట్టాడు, ఇప్పుడు తన కొడుకులు, తన జీవితం మొత్తం అంతా పోయింది, అందరూ చచ్చిపోయారు. శత్రువుగా భావించి దావీదును తరిమాడు గాని దావీదు ఎప్పుడు కూడా సౌలును శత్రువుగా భావించలేదు. అతడు అభిషేకించబడిన వాడు, నా మొట్టమొదటి రాజుగా ఉన్నవాడు, అతను నేను చంపుదునా? అంతెత్తున్నటువంటి ఫిలిష్తీయున్నే దేవుని సహాయం చేత చంపినవాడు సౌలును చంపాలంటే ఎంత టైం పడుతుంది దావీదుకి?
కానీ సౌలును శత్రువుగా భావించలేదు. దేవుని చేతిలో ఉన్నవారు ఎవరిని శత్రువులుగా భావించరు, అందరిని ప్రేమిస్తారు. ప్రైజ్లో ఎవరిని శత్రువుగా ప్రేమించరు. నిజంగా నీకు దేవుని మనసుంటే అసలు నీలో శత్రుత్వం అనేదే ఉండకూడదు. నువ్వు దేవుని నమ్మిన వారమైతే అసలు శత్రుత్వం అనేదే ఉండకూడదు, ప్రేమించే గుణమే ఉండాలి. అందుకే నీ శత్రువును నువ్వు ప్రేమించి వారి కొరకు నువ్వు ఏం చేయాలన్నాడు దేవుడు? ప్రార్థించుకున్నాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి మత్తయి సువార్త మనం చదువుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయం 43వ వచన భాగం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును దేశించిన వాటి విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమో కురిపించుచున్నాడు అన్నాడు. దావీదు దేవుని చేతిలో ఉన్నాడు కనుక సౌలుని ఎప్పుడు కూడా శత్రువుగా చూడలేదు. ప్రభువుని అంగీకరించినటువంటి మనము కూడా ఎప్పుడు కూడా ఇతరులను శత్రువుగా భావించకూడదు, ఎప్పుడు భావించకూడదు. దేవుని ప్రియమైన బిడ్డలుగా దేవుని యొక్క ప్రేమను పంచిపెట్టే వాళ్ళముగా ఆ విధమైనటువంటి స్థితిలోనే మనం ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని ప్రణాళికలో సౌలును దేవుడు ఎన్నుకున్నా సౌలు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దేవుని ప్రణాళికలో దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పక్క ఆపదలు కలిగినా కష్టాలు కలిగినా కూడా దావీదును రక్షించుకుంటా వస్తా ఉన్నాడు. దావీదు అతని దగ్గరుండి పారిపోయాడే గాని సౌలు మాత్రం ఏమీ చేయలేదు. చేతగాక కాదు, గొల్లియాతు అంతటో ఉండి చంపినాడు. సౌలు ఎంత అండి అతని ముందు? కనుక దేవుణ్ణి ప్రేమించాడు గనక సౌలును కూడా ప్రేమించాడు. ఆ రోజు సౌలును ఫిలిష్తీయులు చంపేశారు. చాలా కష్టపడి ఆ రోజు యుద్ధం చేసినా కూడా సౌలు కూడా నన్ను ఇక నేను నా పని అయిపోయిందని తన కత్తి మీద తనే పడి చచ్చిపోయాడు. శత్రువుల చేతిలో నేను చావకూడదు అనుకుని తన కత్తి మీద తనే పడి చనిపోయి తన జీవితాన్ని ముగించుకున్నాడు. కనుక దేవుని ప్రణాళికలో సౌలు యొక్క జీవితం ముగించబడింది. ఆ తర్వాత తిరిగి మళ్ళా దావీదు జీవితం కొనసాగుతుంది. దావీదు ఎన్నుకున్న దేవుడే, సౌలు ఎన్నుకున్న దేవుడే, ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ జనాంగానంతటిని ఎన్నుకున్న దేవుడే నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. కనుక ఆయన ప్రణాళికలోనే మనందరం భూమి మీద పుట్టాము, పెరుగుతున్నాం, పెద్ద అయ్యాము. కనుక దేవుని చిత్త ప్రకారముగా మనం కూడా దేవుని ఇష్టపడేవారముగా, దేవుని ప్రేమించేవారముగా మన జీవిత దినాలు కాపాడుకోవాలి. అదే దేవుడు కోరుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించాడు. కనుక యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ మనం సంపాదించుకుంటూ ఆ ప్రేమను ఇతరులకు పంచిపెట్టగలగాలి. ఆ ప్రేమే భూమి మీదకు ప్రత్యక్షమైంది. అదే క్రిస్మస్ అంటాం. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక.